ఏ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి, ఎవరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది అన్నది ఆయా దేశాల ఆర్థిక వనరులపై ఆధారపడుతూ ఉంటాయి. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు మరొక చర్చ తీవ్ర దుమారం రేపుతోంది. ఇండియా అమెరికాకు ఇరాన్ మంచి మిత్రదేశం. ఇండియా కూడా రెండు దేశాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. ఇది ఇంతకాలం ఏ సమస్య లేకుండా ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఇరాన్ వార్ మొదలైన తరువాత భారత్కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. భారత్ నేవల్ బేస్ను అమెరికా వాడుతుందన్న ప్రచారము జోరుగా సాగుతోంది. భారత నేవల్ బేస్ నుంచి ఇరాన్పై దాడులు చేస్తుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇదే విషయాన్ని అమెరికా మాజీ కర్నల్ డగ్లస్ గ్రెగర్ బయటపెట్టారు. ఇరాన్ దాడులతో అమెరికా బేస్లు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. దీంతో తప్పని పరిస్థితుల్లో భారత పోర్టులపై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు గ్రెగర్. ఇదే విషయం అమెరికా మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ ప్రచారం ఎక్కువ కావడంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇలాంటి నిరాధారమైన కల్పిత వ్యాఖ్యలను ఖండిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికాకు చెందిన ఓ మాజీ సీనియర్ అధికారులు ఇలా ఎందుకు స్పందించారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఈ మధ్యనే మోదీకి ఇరాన్తో సన్నిహిత సంబంధాలున్నాయి. మోదీ ఇరాన్లో కూడా పర్యటించారు. అంతేకాదు విశాఖలో ఇరాన్ నేవీతో కలిసి భారత్ నేవీ డ్రిల్స్ కూడా నిర్వహించింది. ఆ తర్వాత మోదీ ఇజ్రాయెల్కు కూడా వెళ్లి వచ్చారు. దీంతో రెండు దేశాలు దౌత్యపరంగా సమానమే అన్న టాక్ అందరిలో ఉంది. అలాంటిది యుద్ధంతో ఏ దేశాలకు భారీగా నష్టం కలుగుతోంది? వారిలో పాల్గొంటున్న దేశాలకే నష్టమా? ఇతర దేశాలకు ఎలాంటి నష్టం జరుగుతోంది? అమెరికా నేవల్ బేస్లు ధ్వంసమయ్యాయా? అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్పై ఎలా దాడులు చేస్తున్నాయి? భారత నేవల్ బేస్లను వాడుతున్నారా? అమెరికా మాజీ అధికారి డగ్లస్ గ్రెగర్ ఏం కామెంట్ చేశారు? భారత్కు తెలిసే జరిగిందా? గ్రెగర్ ప్రకటనపై భారత్ ఎందుకు ఖండించింది? అమెరికా మైండ్ గేమ్ ఆడుతుందా? భారత విదేశాంగ విధానం ఎవరి వైపు ఉంది? భారత్కి ఇది కఠినమైన సమయమేనా? ఇదే ఇప్పుడు చర్చకు వస్తోంది. పశ్చిమాసియా వార్ ఇతర దేశాలకు విస్తరిస్తోంది. ఇది ఈ మధ్య కాలంలో ఆగేటట్టుగా కనిపిస్తలేదన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాటు కొనసాగితే యుద్ధ రంగంలో ఉన్న దేశాలకే కాదు, వాటిపై ఆధారపడ్డ దేశాలు కూడా ఆర్థికంగా చితికిపోవడం ఖాయమంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. అయితే నష్టం లక్షల కోట్లలో ఉంటున్నది మాత్రం నిజమంటున్నారు. అది ఏ మేరకు ఉంటుంది? ఏ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి? ఎవరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది అన్నది ఆయా దేశాల ఆర్థిక వనరులపై ఆధారపడుతూ ఉంటాయంటున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు మరొక చర్చ తీవ్ర దుమారం రేపుతోంది. ఇండియా అమెరికాకు ఇరాన్కు మంచి మిత్రదేశం. ఇండియా కూడా రెండు దేశాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. ఇది ఇంతకాలం ఏ సమస్య లేకున్నా ఇప్పుడే కొత్త సమస్య వచ్చి పడింది. ఇరాన్ వార్ మొదలైన తరువాత భారత్కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. భారత్ నేవల్ బేస్ను అమెరికా వాడుతుందన్న ప్రచారము జోరుగా సాగుతోంది. భారత్ నేవల్ బేస్ నుంచే ఇరాన్పై దాడులు చేస్తుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇదే విషయాన్ని అమెరికా మాజీ కర్నల్ డగ్లస్ బయటపెట్టారు. ఇరాన్ దాడులతో అమెరికా బేస్లు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. దీంతో తప్పని పరిస్థితుల్లో భారత పోర్టులపై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు డగ్లస్. ఇదే విషయం అమెరికా మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ ప్రచారం ఎక్కువ కావడంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇలాంటి నిరాధారమైన కల్పిత వ్యాఖ్యలను ఖండిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికాకు చెందిన ఓ మాజీ సీనియర్ అధికారులు ఇలా ఎందుకు స్పందించారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఈ మధ్యనే మోదీకి ఇరాన్తో సన్నిహిత సంబంధాలున్నాయి. మోదీ ఇరాన్లో కూడా పర్యటించారు. అంతేకాదు విశాఖలో ఇరాన్ నేవీతో కలిసి భారత నేవీ డ్రిల్స్ కూడా నిర్వహించింది.
ఆ తర్వాత మోదీ ఇజ్రాయెల్కు కూడా వెళ్లి వచ్చారు. దీంతో రెండు దేశాలు దౌత్యపరంగా సమానమే అనే టాక్ అందరిలో ఉంది. అలాంటిది యుద్ధంతో ఏ దేశాలకు భారీగా నష్టం కలుగుతోంది? వార్లో పాల్గొంటున్న దేశాలకి నష్టమా? ఇతర దేశాలకు ఎలాంటి నష్టం జరుగుతోంది? అమెరికా నేవల్ బేస్లు ధ్వంసమయ్యాయా? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై ఎలా దాడులు చేస్తున్నాయి? భారత నేవల్ బేస్లను వాడుతున్నారా? అమెరికా మాజీ అధికారి డగ్లస్ గ్రెగర్ ఏం కామెంట్ చేశారు? భారత్కు తెలిసే జరిగిందా? గ్రెగర్ ప్రకటనపై భారత్ ఎందుకు ఖండించింది? అమెరికా మైండ్ గేమ్ ఆడుతుందా? భారత విదేశాంగ విధానం ఎవరి వైపు ఉంది? అమెరికాకు ఇది కఠినమైన సమయమేనా అన్న చర్చ జోరుగా సాగుతోంది. రైట్గా ఇప్పటికే కూడా అంటే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ దాడులతో కూడా చాలా వరకు కూడా మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ కూడా ఆర్థికంగా కూడా చితికిపోయిన పరిస్థితి. మన ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన తర్వాత కూడా ఇరాన్పై దాడి జరిగింది. సో మొత్తంగా అదొక నింద ప్రధాని మోదీపై కూడా చాలా వరకు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా కూడా కొత్త మైండ్ గేమ్కు తెరదీసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ నేవీ పోర్ట్లన్నీ కూడా ధ్వంసం కావడంతోనే అమెరికాకు అటు ఇండియన్ నేవీ సపోర్ట్ ఇస్తున్నట్టుగా కూడా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. చాలా వరకు కూడా అమెరికన్ మీడియాలో కూడా ఇవన్నీ కూడా విస్తృతంగా కూడా వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇండియన్ విదేశాంగ శాఖ ఖండించింది. సో ఎట్లా రియాక్ట్ అవుతుంది? అటువైపు కూడా ఎప్పటి నుంచో కూడా రెండు అటు అమెరికా ఇటు ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కూడా దౌత్యపరంగా రెండు దేశాలు కూడా మన భారతదేశానికి చాలా దౌత్యపరంగా మిత్ర దేశాలు. బట్ ఈ వ్యాఖ్యలు కావాలనే ట్రంప్ మైండ్ గేమ్ ఆడే విధంగా కూడా ఇరాన్కు అంటే అన్ని దేశాలు మిత్ర దేశంగా ఉన్న అన్ని దేశాలు కూడా శత్రు దేశంగా ఉన్నాయని చెప్పడానికి ఇలాంటి మెసేజ్ ఇస్తున్నారా? సో మాట్లాడి తెలుసుకుందాం. మా కలీగ్ సాయి సుధా న్యూస్ రూమ్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుధా, మనం చూసాం చాలా వరకు కూడా ఇప్పుడు కొత్తగా కూడా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇండియన్ నేవీ కూడా సపోర్ట్ ఇస్తున్నట్టుగా కూడా ట్రంప్ వ్యాఖ్యలు చాలా వరకు కూడా అక్కడ అమెరికా మీడియాలో కూడా చాలా వరకు ఇవన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఎట్లా అర్థం చేసుకోవాలి? మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా కూడా అర్థం చేసుకోవాలా? రైట్ బిందు, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పశ్చిమాసియా వ్యాప్తంగా కూడా భయంకరమైన యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. యుద్ధ రణరంగంగా మారిపోయిందని చెప్పాలి. ఇటు దాడులు ప్రతి దాడులతో అయితే అట్టుడికిపోతుంది. సో ఒక యుద్ధం అనేది కేవలం ఆ రెండు దేశాలకి లేదంటే వాటికి సపోర్ట్ చేసే దేశాలకి మాత్రమే కాదు, వాటి మీద ఆధారపడే దేశాల మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. యుద్ధం కేవలం అంటే అపారమైన ప్రాణ నష్టం మిగల్చడమే కాదు, ఒక రకంగా చూసుకుంటే కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని కూడా చేకూరుస్తుందని చెప్పాలి. దీనికి సంబంధించి కేవలం ఆ దేశాలే కాదు, వాటితో ఉన్న మిత్ర దేశాలు కానీ అనుబంధ దేశాలు కానీ ఆ ఇంపాక్ట్ ని కూడా భరించాల్సి వస్తుంది. అది ఇప్పుడు మనం దీంతో పాటు మాట్లాడడానికి మనతో పాటు విశ్లేషకులు మనం కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. హలో, నమస్తే. హలో, కోటేశ్వరరావు గారు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. మీ వైపు నుంచి ప్రాబ్లం? ఓకే, క్లియర్ గా ఉందండి ఇప్పుడు నా వాయిస్? క్లియర్ గా ఉంది. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు యుద్ధం అనేది కంటిన్యూ అవుతుంది అంటే అది కేవలం ఆ దేశాలే కాదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఎక్కడైతే ఆర్మీ బేసెస్ ఉన్నాయని చెప్పి ఇరాన్ దాడులు చేస్తుందో ఇప్పుడు ఆ గల్ఫ్ కంట్రీస్ కూడా ఎంతో కొంత నష్టాన్ని అయితే భరిస్తున్నాయి. ఇప్పుడు అదే విధంగా వాటికి సంబంధించి ఇప్పుడు హర్ముజ్ జలసంధిని మూసివేయడం కానీ, దాంతో చమురు కోసం ఉన్న ఇతర దేశాలు చమురుని రవాణా చేసుకున్న ఇతర దేశాలు కూడా ఆ ఇంపాక్ట్ ని భరిస్తున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఇంకా కంటిన్యూ అయితే ఏ ఏ దేశాల మీద ఇంపాక్ట్ పడబోతుందండి? యుద్ధం కంటిన్యూ అయితే అన్ని దేశాలకి నష్టమే. అయితే ఆ యుద్ధంతో మనకు ప్రమేయం లేనటువంటి భారత్ లేదా ఇతర ఆసియా దేశాలు ఇవన్నీ కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అమెరికాలో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్కి ఒక బాధ్యతారహితుడు, ఒక దుర్మార్గానికి పాల్పడుతున్నటువంటి వ్యక్తి. ఇప్పటికే 38 లక్షల కోట్ల డాలర్ల మేరకు అమెరికా అప్పు చేసింది. ఈ యుద్ధంతో ఇంకా కావాలంటే 3-4 లక్షల కోట్ల డాలర్లు అప్పు తీసుకుంటుంది అనేటువంటిది ఒకటైతే, ఈ గల్ఫ్ దేశాలు ఈ యుద్ధం తర్వాత తమ దగ్గర ఉన్నటువంటి చమురు సంపదని అమ్ముకొని ఏదో విధంగా లబ్ధి పొందుతాయి. కానీ మన వంటి దేశాలు నష్టపోతే ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మన దగ్గర ఉన్న వనరులు ఏమిటి అంటే ఏమీ లేవు. మనం ఆ భారాన్ని భరించాలి, లేదా ఆ మేరకు మన దేశం లేదా మన ప్రభుత్వాల యొక్క రుణభారం పెరుగుతుంది, దాన్ని మన జనం భరించాల్సి వస్తుంది. అందుకని యుద్ధం అనేటువంటిది మనలాంటి దేశాలకు చాలా హాని కలిగిస్తుంది అనేటువంటిది స్పష్టంగా మనకి అర్థం కావాలి. కోటేశ్వరరావు గారు, ఇటీవల అమెరికా మాజీ అధికారి ఎవరైతే ఉన్నారో
డగ్లస్ గ్రెగర్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు కలకలంగానే ఉన్నాయి. ఎందుకంటే ఇటు వారి అమెరికా బేస్లు నాశనం అవడంతో ఇటు మన భారత నేవల్ ని బేస్ చేసుకుని అటు దాడులు చేస్తున్నామంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అది అటువైపు అమెరికా మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతూనే ఉంది. కాకపోతే మన విదేశాంగ శాఖ అయితే అది క్లారిటీ ఇచ్చింది. ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు, వీటికి ఎటువంటి క్లారిటీ లేదు, ఇది నిజం కాదు అంటూ కూడా ఆరోపణలు కొట్టేసింది. కానీ ఒక అధికారి అయి ఉండి ఇటువంటి వ్యాఖ్యల్ని ప్రచారం చేయడం వెనుక నిజం ఉందంటారా, లేదంటే ఇవి కేవలం అనుమానాలు మాత్రమే అంటారా? యుద్ధ సమయంలో ఈ విధమైనటువంటి ప్రచారాలు చేయడం ఒక యుద్ధ నీతి. నిజంగానే ఒకవేళ మన నౌకా కేంద్రాలను వినియోగించుకుంటున్నదా అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తడం సహజం. ఎందుకంటే అనేక అంశాల్లో మనం అమెరికా ఒత్తిడికి లొంగిపోయాం అనేటువంటిది ఈ 6 రోజుల యుద్ధంలో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ యుద్ధాన్ని మనం ఖండించలేదు, లేదా ఖమేని హత్యను ఖండించలేదు. రెండోది, ఇరాన్ తోటి మనం ఎలాంటి ఫోన్ సంభాషణ మనం మాట్లాడలేదు. మన మొగ్గంతా కూడా అమెరికా లేదా అమెరికా దానికి మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ వైపు ఉన్నదనేటువంటి సంకేతాలని మనం ఇచ్చాం. మన ఈ బలహీనతను గమనించి బహుశా దీర్ఘకాలం యుద్ధాన్ని కొనసాగిస్తామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు గనక ఆ వ్యూహంలో భాగంగా మన నౌకా స్థావరాలు అవసరం అయి ఉండొచ్చు. అందుకనే ఆ జబ్బు మనకు కూడా అంటించడానికి ముందుగానే ఒక మైండ్ గేమ్ ప్రారంభించి ఉండొచ్చు. లేకపోతే మన వైపు నుంచి అలాంటి సంకేతాలు ఏమన్నా వెళ్ళాయా అనేటువంటి అనుమానాలను కలిగించడానికి కూడా ఈ దశలో మనం దేన్ని కాదనలేనటువంటి స్థితి. అందుకని ఇటువంటప్పుడైనా కనీసం ఇలాంటి పరీక్షా సమయంలో అయినా ప్రధానమంత్రి గారు తన నోటికి ఉన్నటువంటి ప్లాస్టర్ను తీసివేసి దేశ ప్రజలతోటి మాట్లాడటం అవసరం. అధికార యంత్రాంగం ఖండించడం కాదు కావాల్సింది. ఒకవైపు ట్రంప్ లేకపోతే నెతన్యాహు వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటే మన మీద ఈ విధమైనటువంటి ప్రచారాలు వైరల్ అవుతా ఉంటే అమెరికా మీడియాలో లేదా అమెరికాలో, ఎందుకని నరేంద్ర మోడీ గారు ఇది వాస్తవం కాదు అని బహిరంగంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్న ఇవాళ ముందుకు వస్తాం. అందుకని ఇప్పటికైనా దీనిలో మౌన దౌత్యం ఏముంది? మౌన దౌత్యం లేదు, మట్టి లేదు. ఇప్పటికైనా ప్రధానమంత్రి నోరు విప్పి జరుగుతున్నటువంటి యుద్ధం మీద భారత వైఖరి ఏమిటి, ఈ జరుగుతున్నటువంటి ప్రచారాలలో ఉన్నటువంటి నిజానిజాలు ఏమిటి అనేటువంటిది జనానికి చెప్పాలి. లేకపోయేట్లయితే ఎవరైనా ఏ విధంగా అయినా భావించుకునేందుకు ఆస్కారం ఉంది. అది మంచి పరిణామం కాదనేది చెప్పాలి. ఓకే అండి, ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి విశ్లేషకుడు బండారు రామ్మోహన్ రావు గారు కూడా అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం. రామ్మోహన్ రావు గారు, ఇప్పటి వరకు ఈ యుద్ధం అయితే 6 రోజులుగా కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు మనం భారత్ ఎటువైపు స్టాండ్ తీసుకుంటుంది, ఎవరి సపోర్ట్ లో ఉంది అనే విషయాన్ని అయితే ఇప్పటికీ బహిర్గతం చేయలేదు. ఇప్పుడు అదే విధంగా ఇటు మనకి ఇరాన్ కూడా మిత్రత్వ దేశం. ఎందుకంటే మొన్న విశాఖపట్నంలో జరిగిన ఈ నావీ డ్రిల్ కి సంబంధించి కూడా అప్పుడు ఇరాన్ నుంచి షిప్స్ వచ్చినాయి. ఇప్పుడు అదే విధంగా మొన్న ఇటీవల యుద్ధం ప్రారంభానికి ముందు కూడా ఇజ్రాయెల్ వెళ్లి పలు ఒప్పందాలు చేసుకోవచ్చిన సిచ్యువేషన్ ఉంది. ఇటు ఇరాన్, అదే విధంగా ఇటు ఇజ్రాయెల్, యుఎస్ కూడా మొత్తం భారత్ కి మిత్రత్వ దేశాలుగానే ఉన్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు యుద్ధంలో ఒక స్టాండ్ తీసుకోవాలి అనుకుంటే భారత్ ఎటువైపు నిలబడుతుంది? ఎటువైపు నిలవాల్సిన అవసరం లేదంటున్నాడు ఆయన. ఎందుకంటే ఒకవైపు నిలబడ్డదని ఇప్పటికీ పేరు తెచ్చుకుంది. ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడడం, అట్లా కువైట్ ఇతర ప్రధానమంత్రితో వాళ్ళతో మాట్లాడడం చేసింది కనుక వన్ సైడ్ తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. కోడిశ్వరరావు గారి మాటలో కానీ మనం కూడా అట్లా అయితే ఇప్పుడు ఒక మాట చెప్పొచ్చు ఏంటంటే, మీరు ఈ డగ్లస్ అన్న మాటలో కూడా ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నాను నేను. కరెక్ట్ 12 నిమిషాల క్రితమే డగ్లస్ మాటలకు అర్థం లేదు, సమస్య లేదు, మేము అయితే దాన్ని ఖండిస్తున్నాం, అసలు ఎక్కడ కూడా మన పోర్టులు వాడుకోవడానికి వీలు లేదు, ఇవ్వలేదు అని భారత ప్రభుత్వం ప్రకటించింది అంటుంది ఇంతకుముందు ఒక 10-15 నిమిషాల క్రితమే. కనుక దాన్ని తేలిపోయింది. యుద్ధంలో మనకు అసత్యాలు అంతసత్యాలు రాజ్యమవుతాయి. నేను ఏమంటున్నానంటే, ఇట్లా అడిగే వాళ్ళని కూడా ఇప్పుడే అడుగుతున్నారు కదా, గతంలో చాలా సార్లు ఇట్లా అంబిక్విటీ మెయింటైన్ చేసే సందర్భాలను కాంగ్రెస్ పార్టీ ఉన్నది వెళ్ళి ఉన్నారు అంటున్నాం. భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా వన్ సైడ్ ఎప్పుడు తీసుకోలేదంటే తీసుకోవద్దు. ఇప్పుడు ఒకవేళ మోడీ తీసుకుంటే కూడా తప్పే అంటున్నారు. మన దేశంలో విషయంలో మొదటి నుంచి అంటున్నా, ఏది ట్రంప్ అన్న మాటలు 66-72 సార్లు నేను ఆపాను యుద్ధం అంటే దాన్ని మాట్లాడక కూడా ఎంత తప్పే అన్నాను.
కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన మనం వన్ సైడ్ ఎట్లా తీసుకుంటాం, మనం ఏ రకంగా తీసుకోవాల్సి వస్తుంది? చాబార్ పోర్ట్ నాశనం అయింది అనుకోండి, మరి మనకు నష్టమే కదా, మనం పెట్టుబడి పెట్టాం కదా. అందుకని సమస్య లేదు. ఇక్కడ ఇప్పుడున్న భారత పాలసీ కరెక్ట్ అంటున్నాను. అయితే మంచిగా చెడ్డో కొన్ని తప్పు జరిగినాయి కాదట్లేదు, ఇంకా వెనక్కి ఇంకో తప్పు జరగకుండా మాత్రం ఇప్పుడున్న భారతీయ పాలసీ కరెక్ట్ అంటున్నాను. కొంచెం సమయం పాటించాల్సిన అవసరం ఉంది అంటున్నాను. కొంత తప్పు చేయొచ్చు. రామ్మోహన్ రావు గారు, మీరు అంటున్నట్టు భారత్ ఎటువైపు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇటీవల వచ్చిన మనకి అప్డేట్ ప్రకారం ఇటు ఇరాన్ ఎప్పుడైతే మనకి విశాఖపట్నంకి ఆ పరేడ్ కు వచ్చిందో, డ్రిల్స్ అయిపోయిన తర్వాత ఇరాన్ నుంచి వెళ్తున్న ఆ యుద్ధ నౌకని సంబంధించి యుఎస్ అయితే కూల్చివేయడం జరిగిందని ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఇలాంటి సమయంలో అంటే మన విశాఖపట్నంకి వచ్చి అటు నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. మరి దీనిపైన కూడా అసలు స్పందించాల్సిన అవసరం లేదంటారా? మనకి ఎక్కడ సంబంధం వచ్చిండ్రు పోతుండ్రు కదా వాళ్ళు. శ్రీలంక హిందూ మహాసముద్రంలో పోయినాక పేల్చేసిండ్రు. మన భారత జలాలను పేల్చేసినా, లేకపోతే మన భారత అంతర్జాతీయ జలాలకు పోయినాకనే కదా వాళ్ళు పేల్చేసుకున్నది. తప్పే. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వాళ్ళు వచ్చిన పని వేరు. అవి మనకు ప్రదర్శన కోసం వచ్చింది, నౌక పోతుంది, 100 మందిలో దాదాపు 70 మంది దాకా చనిపోయినట్టున్నారు. అది యుఎస్ చేసిన తప్పే కదా. మనం ఏమంటాం ఇప్పుడు అంటే మన జలాలు అయితే కాలేదు, మన విశాఖపట్నం రేవులు అయితే కాలేదు, దాన్ని బట్టే కదా ఇప్పుడు మన రేవులు వాడుకుంటున్నారు, లేకపోతే మన పోర్టులు వాడుకుంటున్నారు అనే మాట వస్తుంది కదా. మనం దాటిపోయినాక జరిగింది కదా, అందరం ఖండించాల్సిందే. ఆ మానవహారం మొత్తం నిజంగా చెప్పాలంటే ఇరాన్ లో జరుగుతున్న మానవహారంలో చూసుకుంటే 30,000 మందిని చంపేసిండ్రు, 40,000 మంది చంపేసిండ్రు ఇరాన్ లో జరగలేదంట. దాని మీద ఖండించామా మనం? మరి వాళ్ళ అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోవద్దని మనమే ఇరాన్ కు అనుకూలంగా మనకు ఓటేసి వచ్చినాం. మనం ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం ప్రవేశపెడితే అమెరికాకు వ్యతిరేకంగా వేయలేదా మనం? ఇప్పుడు స్పందించాలి ఖచ్చితంగా. దాదాపు 78 మంది చనిపోయిండ్రు, 34 మందిని మన శ్రీలంక ప్రభుత్వం రక్షించింది చూస్తున్నాం. కనుక ఏదైనా మానవ హననం, వ్యక్తి మన ప్రాణాలు తీయడం తప్పు అంటున్నాడు. కానీ తప్పు అనే మాట ప్రభుత్వం అనేది కరెక్టే, కాదంటలేదు నేను. కానీ మన జలాల్లో మాత్రం జరగలేదు, మన మీద దాడి జరిగినట్టు అనుకోవడానికి వీల్లేదని నేను అంటున్నాను. ఖచ్చితంగా అది హిందూ మహాసముద్రం ప్రవేశించిన తర్వాత శ్రీలంక దాటిపోయి, యాక్చువల్గా కొందరు ఏమన్నారంటే శ్రీలంక ఇండియా మధ్య పోదు, అది మన మన వారధి ఉంది కదా, సేతు అంటారు కదా, అక్కడి నుంచి చుట్టూ తిరిగిపోయింది. హిందూ మహాసముద్రంలో జరిగింది ఆ సంఘటన. హిందూ మహాసముద్రం అంతర్జాతీయ జలాలు జరిగింది, మన జలాలు కాదు. మన కిందికి మాల్దీవ్స్ కిందికి జరిగింది. అటువంటిప్పుడు వాళ్ళు చేయడం తప్పే, ఎక్కడి నుంచి పోయినా కూడా. మరి 100 మంది ఎందుకున్నారు, ఏ రకంగా జరిగింది అవని అమెరికా చెప్పాలి, అంటే అంతర్జాతీయ సమాజం చెప్పాల్సిందే. మనం చేయాల్సిన పని ఏంటంటే దాన్ని ఖండించాల్సిందే, కాదంటే ఎవరు చేసినా 100 మందిలో 70 మంది ప్రాణాలు చేయడం తప్పే. కానీ అది విడిచిపెట్టి మనను అటుంటావా, ఆ పక్కన ఉంటావా నాగన్న, ఈ పక్కన ఉంటావా నాగన్న అని ఇప్పటిదాకా చేస్తే, మన గతంలో 2 కత్తులు వరంలో నిలుచుకునే సందర్భం చూసినాం కదా. పాలస్తీనా విషయంలో గడాఫీని పిలిచింది ఇందిరాగాంధీ గారు, ఇటు కల్లాం గడాఫీతో బాగానే ఉన్నాం, అటు పోతే మనకు మన ఇజ్రాయెల్ తో బాగానే ఉన్నాం లేవా ఇది వరకు. అప్పుడు అడిగినామా మనమంతా? అందుకని ఏమైందంటే ఇప్పుడు మోడీని సెంట్రల్ చేసుకొని మాట్లాడొద్దు అంటాం. భారత ప్రభుత్వం కొన్ని పనులు చేస్తుంది. మన దేశానికి వచ్చినప్పుడు తప్పనిసరి ఏది ట్రంప్ ఆనాడు ఏమైతే మాటలు అన్నాడు దాన్ని ఖండించాల్సిన అవసరం లేదు. జోవాన్స్ గురించి మాట్లాడుతాం, ట్రంప్ గురించి మాట్లాడేది మనం అందరం అడిగినాం. కానీ ఈ 2 దేశాల మధ్య యుద్ధంలో మనం ఏం జోక్యం చేసుకుని తప్పే అవుతుంటున్నాడు. ఉదాహరణకు మనం అతి జోక్యం చేసుకుంటే ఏమైంది గతంలో చూసినాం మనం. ఏది శ్రీలంకకు శాంతి దళాల పంపితే ఏమైంది, మన భారత మాజీ ప్రధాని కోల్పోయినాం అంటున్నాడు నేను. అప్పుడు మన పక్క దేశమే కావచ్చు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసి తప్పని అనుకోగలుగుతామా? మంచి కోసం పోయినాం నిజంగానే. దోనాలు అడిగితే తీరొక ఫైదా అవుతున్నట్టు వరకు చెప్పాలంటే నల్లకాడు పంచాయతీల మధ్యాహ్నం కూడా చచ్చిపోతాడు. అట్లా జరిగింది మనకు శ్రీలంకలో జరిగిందని. అందుకని ఇప్పుడు మోడీని సెలెక్ట్ చేసుకొని, మోడీని టార్గెట్ చేసుకొని మాట్లాడడం కరెక్ట్ గా భారత ప్రభుత్వం ఇది. దానిలో ఇవాళ ఎప్పుడు నాలో తెలుస్తుంది మంచి ఏంది చెడ్డేది, ఎందుకు మాట్లాడేది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడే మనం చాలా మంది నిష్పక్షపాతంగా మాట్లాడే కల్నల్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇది మన భారత స్టాండ్ కరెక్ట్ అంటున్నాడు. మన రాజకీయంగా ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ భారత స్టాండ్ కరెక్ట్ అనే యుద్ధ నిపుణులు కానీ వాళ్ళకంటే మనమైతే మనకు లోతు తెలియదు కదా, పోయి చూడలే కదా మనమైతే ఇక్కడ ఏం జరుగుతుందో. కనుక సమస్య అనేది మన భారత ప్రభుత్వం చర్య కరెక్ట్ అంటున్నాను. ఓకే, కోటేశ్వరరావు గారు, ఇప్పటి వరకు ఏంటంటే గతంలో అంటే గత నెల 25-26లో ఇటు మోదీ ఇజ్రాయెల్లో పర్యటన చేశారు. పర్యటన చేసి వచ్చిన వితిన్ 2 days లోనే ఈ వార్ అనేది స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి యుద్ధంకి మన భారత్ కి తెలుసు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇవి నిజంగా ఊహాగానాల కింద కొట్టి పారేయొచ్చు, లేదంటే నిజంగానే మన భారత్ కి ఇన్ఫర్మేషన్ ఉందంటారా? ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేటువంటి దాని గురించి మనం పెద్దగా చర్చించుకోక్కర్లేదు. ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోయినా రామ్మోహన్ రావు గారు నరేంద్ర మోడీని విమర్శించవద్దు అంటున్నారు. నేను నరేంద్ర మోడీని కాదు విమర్శించేది, ఒక భారత ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి మన మీద వస్తున్నటువంటి దాని గురించి నోరు విప్పాలి, కనీస బాధ్యత అంటున్నాను నేను. నరేంద్ర మోడీ గారు మరొక ఎల్లయ్య పుల్లయ్య కాదు, భారత ప్రధాని. అదేవిధంగా
మనం ఉక్రెయిన్ యుద్ధంలో మనం తటస్థం అని చెప్పేసి పదే పదే చెప్పాం కదా. ఈ విషయంలో మనం తటస్థంగా ఉన్నామా లేదా ఎవరు చెప్పాలి? భారత ప్రభుత్వం చెప్పాలి, భారత ప్రధాని చెప్పాలి. ఎందుకని ఇన్ని వార్తలు, ఇన్ని విమర్శలు, లేకపోతే ఇన్ని వస్తున్నా కానీ ఎందుకని అఫీషియల్ గా మన వైఖరి గురించి మనం తటస్థం అనే చెప్పండి. అది నిజమా కాదా తర్వాత విషయం. అఫీషియల్ గా మీరు చెప్పాలి కదా, ఈ పోర్లో మనం తటస్థం అని చెప్పాలి కదా. ఎందుకని చెప్పరు? అందుకని మోడీ వ్యక్తిగత సమస్య కాదు, ఎందుకంటే సర్వం మోడీ చుట్టూ తిరుగుతుంది కనుక మనం నరేంద్ర మోడీ గారిని ఏం జరిగినా ఈ దేశంలో తెల్లవారినా పొద్దుగొక్కినా నరేంద్ర మోడీ కారణంగానే జరుగుతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది కనుక ఎవరైనా సహజంగానే మోడీ ఎందుకు మాట్లాడరు అని అంటాం. భారత ప్రధాని ఎందుకు మాట్లాడరు? భారతదేశం తన వైఖరిని అఫీషియల్ గా ఎందుకు తెలియజేయదు? ఇది సమస్య. ఎన్ని రోజులు ఈ మౌన దౌత్యం? ఈ మౌన దౌత్యంతో మనం సాధించేది ఏమిటి? మనం ఏమైనా సాధిస్తామా? ఏమి సాధించేది ఏమి లేదు. మనకి సున్నా పెట్టడం తప్ప మనల్ని కూడా యుద్ధంలోకి లాగేందుకు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ ప్రచారాలు, వాడి అమెరికా వాడు చేసినటువంటి కామెంట్, ఇవన్నీ కూడా ఏమిటి? మనకి ఇరాన్కి ఇప్పటికే ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని మరింతగా పెంచడానికి ఒక ఎత్తుగడగా కూడా కావచ్చు. వాటిని నేను నమ్ముతున్నాను, నమ్మట్లేదని కాదు. ఎందుకంటే సామధాన భేద దండోపాయాలు ఇట్లాంటి యుద్ధ సమయాల్లో ప్రకటిస్తారు. అందుకని మన జనానికి మనం ఒక స్పష్టత ఇవ్వాలి కదా. ఆ కనీస బాధ్యత ఉంది కదా పాలకులకి అనేదే నా అభిప్రాయం. ఓకే. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ కూడా అటు గల్ఫ్ కంట్రీస్ లో యుఎస్ ఆర్మీ బేసెస్ ఉన్నాయని చెప్పి దాడులు చేస్తూనే ఉంది. ఇటువైపు ఒమాన్ మీద కూడా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల మనకు అందిన అప్డేట్ ప్రకారం టర్కీ మీద కూడా మిసైల్ వచ్చింది. అయితే దాన్ని గాల్లో ఉండగానే పేల్చేశారు అంటూ కూడా ఒక ప్రకటన అయితే వచ్చింది. దానికి సంబంధించి నిజంగానే ఇటు ఇరాన్ టర్కీ మీద యుద్ధానికి వెళ్ళబోతుందా, లేదంటే దారి తప్పి వెళ్ళిందనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అది నిజమంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు కందకు లేని దురద కత్తికి ఎందుకు అంటున్నాడు. ఇరాన్ అయితే మన మీద ఆరోపణ చేయలేదు. మీరు నిష్పక్షపాతంగా లేరు, వాళ్ళ సైడ్ ఉందని ఇరాన్ ఎప్పుడు అనలేదు మన మీద. కనుక వాళ్ళకి లేని దురద మనకి ఎందుకని నెంబర్ 1. రెండోది, ఇరాన్ ఇంకో తప్పు చేస్తుంది ఏంటంటే శత్రువుల సంఖ్య ఎప్పుడు తగ్గించుకోవాలి. ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసింది, దానికి ఆ రెండింటి మీద దాడులు చేయాలి. కానీ ఏం చేసింది ఇరాన్? అమెరికా స్థావరాల మీద నుంచి ఒక్క విపణన వచ్చి ఇరాన్ మీద పడితే వాళ్ళ మీద దాడులు చేయడం ఎవరైనా వద్దాను. కానీ కువైట్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేస్తారు ఇరాను. తర్వాత మీరు అక్కడికి వెళ్ళి మనకు బుర్జ్ ఖలీఫా మీద దాడి చేస్తారు. పౌర అవసరాలు కావని కూడా విమానం ఎక్కడ వాళ్ళు ఉండరు అందరూ. అంటే 12 మందికి శత్రువులు చేసుకుంది ఇరాన్. దాని స్వయంకృతాపరం ఎవడేం చేస్తాడు అంటే మంచి చెడ్డ అంటే ఇప్పుడు నమాజ్ చేయబోతే మసీద్ కూలిద్దాడు. అట్లా జరుగుతుంది. మనం ఏం చేసినా కూడా ఇరాన్ మనకేం సమర్థన చేయాలి. ఇంతవరకు ఒక్కనాడు కూడా ఇరాన్ మన పక్షాన్ని నిలబడలేదు. ఇజ్రాయెల్ నిలబడ్డది మన పక్షాన్ని. ఎన్నో పరీక్షలు ఎదురైతే మనం ఇరాన్ కు అనుకూలంగా 4 సార్లు తీర్మానం మీద సంతకాలు పెట్టినాం. ఇరాన్ కు అనుకూలంగా మనం చేసినాం. మరి అప్పుడు అనిపోయినట్టేనా? ఇరాన్ కు అనుకూలంగా మొన్నటికి మొన్న 24 దేశాలు అమెరికాకు మద్దతు చేసి ఆ తీర్మానం పాస్ చేయించుకుంటే 4 దేశాలు పాకిస్తాన్, ఇండియా మన మధ్యన విభేదాలున్నా ఇరాన్ కు అనుకూలంగా ఓటేసినాం, అమెరికాకు వ్యతిరేకంగా ఓటేసినాం. మరి అప్పుడు ఇరాన్ కు అనుకూలంగా చేసినట్టు కదా. మరి అంతకుముందు కూడా మొత్తం నాకు తెలిసి 4 సార్లు ఇప్పటికీ అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ కు అనుకూలంగా మనం ఐక్యరాజ్య సమితిలో ఓట్లేసి వచ్చాం. మరి అప్పుడు మనం తటస్థంగా చెప్పాల్సింది చెప్పిన తప్పే అన్నాం. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ కు ఇరాన్ కు పోల్చుకుంటే మన ప్రయోజనాలను మనం రక్షించుకుంటే ఇజ్రాయెల్ కు మద్దతు చేసిన కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ మన ప్రతిసారి పాకిస్తాన్ తో నొల్లు వచ్చిన ప్రతిసారి కూడా ఇజ్రాయెల్ మనం ఆదుకున్నది. టర్కీ లాంటి దేశం పాకిస్తాన్కి ఎట్లా మద్దతు ఇచ్చిందో ఇజ్రాయెల్ మనకు మద్దతు ఇచ్చింది. ఇంకో మాట చెప్తాను నేను, జమ్మూ కాశ్మీర్ లో చిన్న చీమ చెట్టుకు మన ఇరాన్ స్పందిస్తుంది. ప్రతి దానికి మనం వ్యతిరేకిస్తున్నాం. చూడలేదా మనం? దానికి మనసులో పెట్టుకోవాలి కదా మనం. అయితే ఇప్పుడు అది వస్తే మళ్ళీ హిందూ ముస్లింలలో వస్తుంది. ఇక్కడ మనకు ఇక్కడ షియాలు ఎక్కువ మంది ఉన్నారు కనుక ప్రదర్శన చేసుకుంటున్నారు, అనుమతిస్తున్నారు. ఎవ్వరు కూడా ప్రదర్శన మరలా నేను కూడా దాన్ని ఖండించలేదు. అక్కడ మన దాన్ని ఏమంటారు విద్యా సంస్థల మీద దాడి చేయడానికి ఇజ్రాయెల్ దాన్ని అయితే ఖండించింది. నేను చేయలేదు అనేది మొదలు తప్పించుకున్నది, తర్వాత చేసిన అంటున్నారు. దానికి కారణాలు వెతుకుతున్నారు. కనుక సమస్య లేదు. ఇరాన్ మనకి ఎప్పుడు కూడా మద్దతు చేయలేదు, మనమే ఇరాన్ మద్దతు చేసుకుంటూ పోతున్నాం. అది వ్యూహాత్మకంగా ఉన్నది. ఇరాన్ తోని మనకు చమురు అవసరం ఉంది, ఇరాన్ తోని మనకు రేవులు అవసరం ఉన్నాయి, ఇరాన్ తోని వ్యూహాత్మకంగా జియో పాలిటిక్స్ అవసరం ఉన్నది కనుక మనం చేసుకుంటున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే విదేశాంగ వ్యవహారాలకు వచ్చిన మన దేశానికి కష్టం వచ్చిన ప్రతిసారి కూడా ఇజ్రాయలే మన వైపు నిలబడ్డది. సమస్య లేదు. అట్లానే ఇజ్రాయెల్ పూర్తి సమర్థించినమా అంటే పాలస్తీన్ వద్ద దాడులు చేసి మనం ఖండించిన మనం
అప్పటి ప్రధాని నుంచి జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పటిదాకా ఏ ప్రధాని వచ్చినా మనం ఖచ్చితంగా అగ్ని విధానం అనుభవిస్తున్నాం, అవలంబిస్తున్నాం. నేనన్న మాట కూడా కాదు, ఇమ్రాన్ ఖానే స్వయంగా చెప్పాడు. ఇమ్రాన్ ఖాన్ గొప్పవాడు అంటలేదు నేను, పాకిస్తాన్ ప్రధానిగా, లేకపోతే ఆ వ్యక్తిగా అయితే ఇమ్రాన్ ఖాన్ ఒక ఆటగాడే. కానీ అట్లా కాదు కదా. ఇప్పటి వరకు మన భారత విదేశాంగ విధానం శ్రీరామ రక్ష వాళ్ళకి అని బయట దేశాలను మాట్లాడుతున్నాయి కదా. మన దేశాల రాజకీయాలు మనం చూసుకుందాం. మన దేశాల రాజకీయాల్లో మోడీ చేసిన తప్పులు, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడం, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నట్టు ఆయన ట్రంప్ వ్యాఖ్యలు ఖండించకపోవడం, ఇవన్నీ ఖచ్చితంగా మన దేశ రాజకీయాలు. మనకున్న పాకిస్తాన్ మధ్యన యుద్ధం జరిగితే ట్రంప్ ఎందుకు మాట్లాడుతున్నాం. కానీ బయట రెండు దేశాలు యుద్ధం చేస్తుంటే వాటిని మనం కల్పించుకొని తగుదనమ్మా అని పోతే, నేను చెప్పే నల్లాకాడు పంచాయతీలో మధ్యన తగు చెప్పేవాడు చచ్చిపోతారు. చాలా సార్లు చూడండి, మరి మీరు ఇద్దరు కొట్లాడుతుంటే మధ్యకు పోయినప్పుడు చచ్చిపోయిన సందర్భం, కత్తి కొడుతున్న చచ్చిపోయిన సందర్భాలు చూస్తాం. మనం ఇప్పుడు సమయం పాటిస్తున్నాం అంటారు. నేను ఎందుకు అది కరెక్టా కాదు ఎప్పుడు తెలుస్తుంది? కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది. అందుకని కల్నల్స్ కానీ విదేశాంగ నిపుణులు కానీ వాళ్ళందరూ ఏమంటున్నారంటే భారతదేశ విదేశాంగం ఇప్పుడైతే కరెక్టే ఉన్నది అంటున్నారు. దాన్ని మనం అంగీకరించాలి. నిపుణులు చెప్పిన దానికి రాజకీయంగా చాలా ఉంటాయి. చెప్తున్నా మోడీతో చాలా ఆ విధానాల మీద చాలా విభేదాలు ఉన్నాయి. నాకు కూడా అది వేరు. ఇక్కడికి వచ్చినట్టు భారత విదేశాంగ విధానం మీద ఈ ప్రభావం ఎట్లా ఉంటది, వాళ్ళిద్దట్లో ఎవరి వైపు పోవాలి, ఎవరి వైపు పోవద్దు, తటస్థంగా ఉన్నామని ఇంకా కోటేశ్వరరావు గారు అన్న మాట మాత్రం వాస్తవం. పూర్తిగా అదే మాటని బహిరంగంగా చెప్పాలి అని, ఏది ప్రకాశంగా చెప్పాలి. బహిరంగంగా మేము ఉక్రెయిన్ రష్యా మధ్య ఎట్లా మనం మాట్లాడమో 4 సార్లు అది మాట్లాడాల్సి ఉండే. మోడీకి ఒక్కడే కాదు, మోడీని ఎందుకు టార్గెట్ చేస్తున్నామో వారు క్లియర్ చెప్పారు కోటేశ్వరరావు గారు. ఎప్పుడు మంచికి నేనే బాధ్యతని, అన్నిటికీ నేనే అంటే మన ఆయన మీద వస్తాయి, చెడుకైనా ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది. కానీ మన విదేశాంగ మంత్రి ఈ మధ్య 4-5 దేశాలు తిరిగాడు. ఆయన ప్రకటన చూడండి ఒకసారి. మనం ఖచ్చితంగా విదేశాంగ మంత్రి ఖండిస్తున్నాడు. ఎక్కడ మన జయశంకర్ గారు వెళ్ళిన ప్రతి చోట ఈ మాటలు వస్తున్నాయి, ఖండిస్తూనే ఉన్నాం. కనుక మోడీ నోటి మీద రావాలనే మాత్రం కరెక్ట్. అది కోటేశ్వరరావు గారు కరెక్టే, మోడీ నోటి రావాలి. ఎందుకంటే భారత ప్రధానమంత్రి కనుక రావాలి. రాకపోవడానికి కారణాలు ఏమున్నాయా అనేది మౌనం కూడా ఒక భాష అని పివి నరసింహారావు గారు అన్నారు. మరి మౌనం కూడా భాషగా మారుతుందా? కాలం సమాధానం చెప్తుంది మనకు. ఓకే రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి. సో మనం చూసుకుంటే ఈ పశ్చిమాసియా వార్ అనేది ఇతర దేశాలకు కూడా పూర్తిగా వ్యాప్తి చెందుతున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇటువైపు గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడం మాత్రమే కాదు, ఇరాన్ అటు ఒమన్ మీద కూడా భీకర దాడులు చేస్తుంది. అదేవిధంగా టర్కీ మీద కూడా ఒక మిసైల్ అయితే పంపించిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ అది నిజంగానే టర్కీ మీద దాడి చేసే ఉద్దేశమా, లేకపోతే దారి తప్పి అటు వెళ్ళిందనే మాటలు నిజమా అనే విషయాలు అయితే చూడాల్సి ఉంది. ఏదేమైనా ఒక యుద్ధం అనేది కేవలం ఆ దేశంతో పాటు మిగిలిన దేశాలు ఏవైతే ఉంటాయో దాని మిత్ర దేశాలు కానీ అనుబంధ దేశాలు కానీ వాటి మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. మరి ఇది రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందనే విషయాలు అయితే చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.